అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. ఎల్కేజీ నుంచి డాక్టర్ వరకు భీమవరంలోనే చదువుకోవాలి, భీమవరం నుంచి వెళ్ళాలనే ఆలోచన ప్రజల్లో ఉంది. ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చినట్లయితే భీమవరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. దానికోసం కూడా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భీమవరం నియోజకవర్గాన్ని, భీమవరం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకొని నిరంతరం కృషి చేసి భీమవరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మా మిత్రుడు వర్మ గారి సహకారం తీసుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన అదృష్టం నర్సాపురం పార్లమెంట్ అంటే నర్సాపురం నుంచో, పాలకొండ నుంచో, తణుకు నుంచో, తాడేపల్లిగూడెం నుంచో, ఉండి నుంచో ఎంపీ పోటీ చేయొచ్చు. కానీ ఎంపీ పోటీ చేసే ఆయన మనవాడు, మన భీమవరం. అది మన అదృష్టం. అతి సామాన్యుడుగా బీజేపీ పార్టీ పెట్టిగా నుంచి కనీసం బీజేపీలో ఒక ఎంపీ లేని రోజుల్లో కూడా బీజేపీ పార్టీలో ఉండి ఈరోజు మంత్రి సాధించిన వ్యక్తి మన వర్మ గారు. వర్మ గారికి భీమవరం గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే కౌన్సిలర్ చేసి సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి వారు. మన భీమవరానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి భీమవరం అభివృద్ధి చేయడానికి వారు కృషి చేస్తారని వారు నేను కలిసి ఐకమత్యంగా పనిచేసి భీమవరం పట్టణాన్ని నెంబర్ 1 పట్టణంగా చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. International lab facility, student-led startups, great academic exposure. KL, deemed to be university. భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి ఒక మాస్టర్ రింగ్ రోడ్ వచ్చినట్లయితే భీమవరానికి శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రచారానికి వెళ్ళినప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు కూడా మనం మాట ఇచ్చాం. అనుకుంటున్నారా? మనం ఖచ్చితంగా కార్యక్రమం చేయడానికి కృషి చేయాలని చెప్పి వర్మ గారిని కోరుతున్నాం. మొన్ననే ఎక్కడో ఒక చోట 10 మంది పెద్దలు కూర్చుంటే మరి అది సాధ్యం కాదో నాకు తెలియదు, కానీ భీమవరానికి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినా బాగుంటుందని చెప్పి అంటున్నారు. ఎయిర్పోర్ట్ ఎందుకంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ తీసుకువస్తే భీమవరం నుంచి హైదరాబాద్ కి రోజుకి 10 ఫ్లైట్లు ఉన్నా కూడా బుక్ అయిపోతాయి. అంత డిమాండ్ ఉంటుంది భీమవరానికి అన్నారు. అలాగే భీమవరం నుంచి వైజాగ్ వెళ్ళడానికి, భీమవరం నుంచి బెంగళూరు వెళ్ళడానికి, భీమవరం నుంచి మద్రాసు వెళ్ళడానికి ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మించినట్లయితే భీమవరం ఒక ఆర్థిక రాజధానిగా తయారవుతుందని ప్రజలందరూ ఆశ, ఆలోచన ఉంది. మరి వర్మ గారు పెద్ద మనసుతోటి విమానయాన మంత్రిగా మన రాష్ట్రం నుంచి వచ్చారు. ఇక్కడ మంత్రిగా మన వర్మ గారు ఉన్నారు. మరి మీరిద్దరూ సహకరించినట్లయితే ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది మేము చూసుకుంటాం. 2000 ఎకరాలు కావాల్సి వచ్చినా, 1500 ఎకరాలు కావాల్సి వచ్చినా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది మేము చూసుకుంటాం. మీరు మంత్రి గారితో ఒకసారి చెవులు వేస్తే ఆ మాట మేము చాలా సంతోషిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. భీమవరం పట్టణంలో ఇక్కడ మునుపూడి
రైతులు డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేక చాలా నష్టపోతున్నారు. సాగునీరుకి తాగునీరుకి సమస్య లేకుండా చేయవలసిన బాధ్యత ఉంది. దాని మీద కూడా రైతుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పంట కాలంలో మురుగు కాలంలో పక్షాలను చేసి 10 దుక్కులు వర్షం కురిసినా కూడా నీటి నిల్వ లేకుండా చేడు ఉండే విధంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రైతులు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. అలాగే ఇంకా భీమవరానికి ప్రధాన సమస్య అది కేంద్ర మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ఆలోచన మదిలో ఉంది. భారతదేశంలో ప్రతి గ్రామము ప్రతి పట్టణంలో కూడా చివర ఉన్న ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఉంది. దానికోసం మనం భీమవరపట్నంలో మేము శాసనసభ్యుడిగా ఉండగా 100 కోట్లతో అమృత స్కీమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ 40 కోట్లు 46 కోట్లు వచ్చింది. చివర ఉన్న ఇంటికి కూడా మంచినీరు అందే ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడైతే నీరు ఉంటుందో, ఎక్కడైతే సాగునీరు తాగునీరు అందించగలుగుతారో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. నీరున్న చోటే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ నీటి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. Student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. అత్యంత చక్కని దేవాలయం మన పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం. ఈ దేవాలయం మన భీమవరంలో ఉండటం, మన గుడుపూడిలో ఉండటం మన అదృష్టం. ఆ స్వామి ఆశీస్సులతో గ్రామదేవత రాజ్యలక్ష్మి పోలేరమ్మ ఆదిలక్ష్మి వారి ఆశీస్సులతో మన భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేద్దాం. ఇందాక పెద్దలు చెప్పారు, గురుపూడి అంటే ఒక రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ఇక్కడ చిన్నవాడిని గదిపిన రాజకీయం గురించి బ్రహ్మాండంగా చెప్తాడు. అంత రాజకీయ అవేర్నెస్ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రజలు ఎవరికి ఓటు వేస్తే గెలుస్తారో, ఎవరికి ఎప్పుడు ఓటు వేయాలి బాగా తెలిసిన వారు ఈ గురుపూడి వాసులు. గతంలో నువ్వు ఓడిపోయినప్పుడు నాకు ఓట్లు వేయలేవెవరో, నేను ఓడిపోయాను. మరలా ఇప్పుడు నేను పోటీ చేశాను, అందరూ నాకే ఓటు వేశారు, నేను అన్ని మెజార్టీతో గెలిచాను. అంటే ఓటు ఎప్పుడు వేయాలి, ఓటు ఎప్పుడు వేయకూడదో తెలిసిన వ్యక్తులు ఎవరంటే గురుపూడి వాళ్ళు. మరి గురుపూడి పేటలు ఉన్నాయి, వీధులు ఉన్నాయి, అన్ని కూడా అభివృద్ధి పరిచి చక్కని గురుపూడిగా తయారు చేద్దాం. మన దేవాలయాలను ఇంకా అభివృద్ధి పరుచుకుందాం. మీరందరూ కూడా సహకరించండి. మరి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం మాకు పెట్టినందుకు నల్లవారికి, గురుపూడి పెద్దలకు, ప్రజలకు నమస్కరిస్తూ, మా వర్మ గారికి మరి మీటింగ్లు ఎప్పుడప్పుడు దొరుకుతారు నాకైనా వాళ్ళు దొరికారు కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే మన భీమవరానికి అత్యధిక నిధులు తీసుకొచ్చే అవకాశం భగవంతుడు మీకు కలెక్ట్ చేశాడు. మీరు ఎంపీగా ఉంటే కొన్ని నిధులే తీసుకొస్తానికి అవకాశం ఉండేది. మీరు కేంద్ర మంత్రిగా కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. కేంద్రంలో ఏ మంత్రితో మాట్లాడే అవకాశం మీకు ఒక్కరికే వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించి మీకు భీమవరం చరిత్ర అంతా మీకు తెలుసు. భీమవరాన్ని మంచి భీమవరంగా తీర్చిదిద్దడానికి మీరు పూర్తి సహకారాన్ని మాకు ఇవ్వాలని, మీ సహకారంతో
భీమవరాన్ని 5 సంవత్సరాల్లో అద్భుతమైన భీమవరంగా తయారు చేయడానికి మీరు సహకరించాలని చెప్పి కోరుతూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. నేను గడ్కరీ గారితో నేషనల్ హైవే విషయం ప్రస్తావించాను. ఏదైతే ముందు లోసర్ నుంచి తాడేపల్లిగూడెం వరకు ఒక హైవే కావాలనేటువంటి విషయాన్ని ప్రస్తావించాను. గడ్కరీ గారితో ఉన్నటువంటి పరిచయం కారణంగా ఆయన 2 సార్లు జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను 2 సార్లు ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాను పార్టీ. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4-5 తారీఖుల్లో 9 మంత్రిని కలిశారు, ప్రధానమంత్రిని కలిశారు, నీతి ఆయోగ్ చైర్మన్ కలిశారు, 16th ఫైనాన్స్ కమిషన్ సిఇఓని కలిశారు. అందరూ అద్భుతమైనటువంటి సహకారం అందించడానికి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా అమరావతి విషయంలో పూర్తి బాధ్యత తీసుకుని సహకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రధానమంత్రి గారు మాట్లాడారు, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, గడ్కరీ గారు కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ వాళ్ళందరూ చెప్పారు మీరు 3-4 సంవత్సరాల్లో పని పూర్తి చేయాలి. గతంలో 5 సంవత్సరాలు తాత్కాలిక నిర్మాణాలు ఏం పెట్టుకోవద్దు. అలాగే భారీగా ఎక్కువగా మీరు ఆలోచిస్తే కూడా ఏమీ చేయలేరు. ఉన్నటువంటి పరిస్థితుల్లో 30-40 అంతస్తుల కోసం కట్టడం కోసం ఆలోచన చేయకండి. కాస్ట్ ఎక్కువ అవుతుంది, పని కూడా పూర్తి అవుతుంది 5 సంవత్సరాల్లో. మీరు ఏం చేయాలనుకున్నారో అన్ని కూడా 4-5 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయండి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారనేటువంటి విషయాన్ని మంత్రులందరూ కూడా చెప్పారు. కానీ అదే సమావేశంలో కూర్చున్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నటువంటి సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళందరూ కూడా చెప్పారు నిధులు మంజూరు చేయాలంటే చాలా కష్టం వేళ ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి అది ఏ పథకాల కోసం ఏ కార్యక్రమాలకు ఇచ్చారో ఆ డబ్బు ఆ కార్యక్రమాలకు ఖర్చు పెట్టకుండా ఆ డబ్బు డైవర్ట్ చేశారు. అసలు ఆ డబ్బు ఏమైందో తెలియట్లేదు. కాబట్టి ముందు ఆ పాత డబ్బుకు సంబంధించి చెప్తే దానికి సంబంధించి యూటిలిటీ సర్టిఫికేట్ ఇస్తేనే మేము కొత్తగా డబ్బులు ఇవ్వగలుగుతామని చెప్పారంటే ఐఏఎస్ అధికారులు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున నిధులను దుడ్డిదారికి మళ్లించింది అనేటువంటి విషయం మనంతా అర్థం చేసుకున్నాం. చెప్పింది రాజకీయ నాయకులు కాదు, అధికారులు చెప్పారు. మేము గతంలో 300 కోట్లు ఇచ్చాం, అక్కడ పని అవ్వలేదు, డబ్బు లేదు. వీటినన్నింటినీ కూడా అధిగమించగల వాళ్ళ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పట్టుదలతో ఉన్నారు, ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు నడిపించాలని కేంద్రం కూడా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. ఏదేమైనా భీమవరం అభివృద్ధి విషయంలో నా మీద ముందు నాకు నమ్మకం. Student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. కొన్ని ఒత్తిడిలో ఏమన్నా నేను నిర్లక్ష్యం చేస్తాను, కలవలేకపోతాను తప్పించి నాకేదో వేళ నేను ఎంపీ అయ్యాను, మంత్రి అయ్యాను, ఢిల్లీలో ఉన్నాను కాబట్టి నాకేదో కొమ్ముడు చేసేటువంటి విషయం ఎప్పుడూ కూడా నా ఊళ్ళో కూడా రాదు. దయచేసి కొన్ని ఒత్తిడిలో కలవడం లేకపోతే ఒకసారి మాట్లాడేటువంటి సమయం కూడా ఉండకపోవచ్చు. నేను మీలో ఒకటిని ఇందాక అనిబాబు గారు చెప్పారు, కొనుగోలులో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళే నెగ్గుతారు. అనిబాబు గారు ఇంకో విషయం చెప్పాలి, ఇదంతా అంతరానికి ఓటింగ్ వచ్చాక గునుగూడు వాళ్ళకి ఓడిపోయేవాడిని కూడా ఎలాగ నెగ్గించుకోవాలో తెలిసినటువంటి జనం. ఈ గునుగోడులో ఉన్నటువంటి 10 బూతుల్లో ఎవరికి మెజారిటీ వస్తే ఆడే ఎమ్మెల్యే ఓడి గతంలో సందర్భం గుర్తించుకో. ఒక్కొక్కరు 3 ఓట్లు 4 ఓట్లు వేయగలిగినటువంటి అనుభూతులు కూడా గునుగూడులో ఉన్నాయి. ఆ పాత క్రికెట్ చేసిన నరసింహరాజు గారు ఉన్నారు అని బాబా గునుగూడు ఒకటి కాసుకుంటే మనం నెగ్గుతాం, అక్కడ లేకపోతే మనం నెగ్గాం. కాబట్టి భీమవరం చరిత్రలో గునుగూడికి ఒక ప్రాముఖ్యత ఉంది. గునుగూడే చాలా మందికి తెలిసినటువంటి సందర్భం. మన పూర్వీకులు గునుగూడి ఉండి తెలుసు, గునుగూడి తెలుసు. భీమవరం బయటికి వెళ్తే ఇప్పుడు కూడా అడుగుతారు గునుగూడ అంటారు, లేకపోతే ఉండే అంటారు, ఉండి భీమవరం అని. కాబట్టి మరి ఏదైతే ఉమాశ్వరేశ్వర స్వామి యొక్క ఆశీస్సు ఈ ప్రాంతం
ఈ ఏరియాలో కూడా ఏమైనా అభివృద్ధి కారణం ఉంటే హ్యాపీ ల్యాండ్స్ నుంచే కానివ్వండి, నేను హ్యాపీ ల్యాండ్స్ నుంచి ఎంతవరకు చేయడంతో మీకు తెలుసు, సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు. కొన్ని పిఎస్సీలు ఉన్నాయి, కొన్ని సిపిఎస్సీలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. నేను మొన్న ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు కలిస్తే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని ఏం చేస్తున్నారంటే సంవత్సరానికి 50 కోట్లు ఎన్ఎండిసి సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెడతారు. అందులో ఈ సంవత్సరం నాకు 10 కోట్లు ఇవ్వండి అంటే నాకు 3 నెలలు అయినా ఒకసారి మీకు 10 కోట్లు ఇస్తాను అన్నాను. డబ్బులు ఏ పక్క నుంచి ఎలా తేవాలని విషయం మీద దృష్టి పెడతా. తప్పనిసరిగా మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించడం, మీరు ఎంపీగా గెలిపిస్తేనే నేను మంత్రిని. అది మీ అందరి రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.